అందరికీ నమస్కారం. వక్ఫ్ బోర్డుకి ఇన్ని విశేష అధికారాలు ఎలా వచ్చాయి? ఎవరిచ్చారు? తద్వారా ఈ వక్ఫ్ బోర్డు కేంద్రంగా ఎన్ని వేల మంది బాధితులుగా మిగిలారు? ఇది ఇలాగే కొనసాగితే రేపొద్దున భారతదేశ పరిస్థితే ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉంది. కనుక సవరణలు చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఈ వక్ఫ్ బోర్డు గురించి నిర్మొహమాటంగా మనం మాట్లాడుతూ పలు సందర్భాల్లో సవాలు విసిరాం. దీనిపైన సో కాల్డ్ ఇండిపెండెంట్ జర్నలిస్టులు, మేధావులు, సో కాల్డ్ నాస్తికులు, ఇతరత్ర వర్గీయులు ఎవరైతే ఉన్నారో మీ అందరూ కూడా రెస్పాండ్ అవ్వండి. దీని గురించి ఉన్న విషయాలు ఉన్నట్లుగా చెప్పండి అని. కాకపోతే ఎవరు కూడా ఈ సవరణ బిల్లు ఏదైతే ఉందో అది ఆమోదం పొందేంత వరకు కూడా మాట్లాడలేదు. పొందిన తర్వాత మాట్లాడారు. అలా అటువైపు మాట్లాడిన వారిలో తులసి చంద్ గారు ఉన్నారు. వారేమంటున్నారు అనేది వింటూ అసలు గుట్టుని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వక్ఫ్ సవరణ చట్టం చేసిన తర్వాత బీజేపీ ఆర్ఎస్ఎస్ నెక్స్ట్ టార్గెట్ క్యాథలిక్ చర్చ్ ల్యాండ్ సేన ఆర్ఎస్ఎస్ మ్యాగజైన్ ఆర్గనైజర్ అవును అని చెప్పి ఆ తర్వాత పల్లవి ఎత్తుకోవడమే ప్రస్తుతానికి ఉన్నదున్నట్లుగా చెప్పడం అనేది పక్కన పెట్టేసి నెక్స్ట్ బీజేపీ ఆర్ఎస్ఎస్ ఈ రెండు పదాలు వాడకుండా ఎన్ని వీడియోలు ఈవిడ చేశారు అంటే మనకి వేళ్లపైన లెక్క పెట్టొచ్చు. ఇప్పుడు వెంటనే ఏం చేశారు అంటే ఈవిడ ఎత్తుకోవడమే క్రిస్టియన్ భూములను కూడా లాక్కోవడానికి కేంద్ర ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది. మోదీ, ఆర్ఎస్ఎస్, అమిత్ షా ఇవే కదా వాళ్ళు వాడే ఫక్తు పదాలు. ఇక్కడ మ్యాటర్లోకి వెళ్లకుండా ముందేం చేశారు ఈవిడ క్రిస్టియానిటీని కూడా కలుపుకున్నారు. ఎందుకు? ఈ బిల్లును స్వాగతిస్తూ ఎన్నో మిషనరీలు ఎస్పెషల్లీ ఫ్రమ్ ద కేరళ ముందుకొచ్చి శ్లాఘించాయి. అలాగే ఎన్నో ముస్లింకి సంబంధించినటువంటి పలు కులాల వాళ్ళు ముందుకొచ్చి స్వాగతించారు. ప్రధాని మోదీ గారిని ఇలాగే కొంతమంది ముస్లింలు కలిసి కృతజ్ఞతలు తెలిపిన వీడియో కూడా మీరు చూడొచ్చు. కానీ ముందేం చేయాలంటే మన వీడియో ఎజెండా ఏంటి అంటే వక్ఫ్ బోర్డు గురించి చెప్తాను. కాకపోతే ముస్లింలు, క్రిస్టియన్లు ఒకటిగా ఉండండి. యాంటీ మోదీ, యాంటీ బీజేపీ, యాంటీ ఆర్ఎస్ఎస్, యాంటీ హిందూగా పనిచేద్దాం మనం అనేలాగానే వీరు ఎప్పుడూ కూడా స్టార్ట్ చేస్తారు. చూద్దాం లోపల ఇంకేం మాట్లాడారు. ద క్యాథలిక్ చర్చ్ వర్సెస్ వక్ఫ్ బోర్డ్ అని చెప్పి జనరల్ గా సెర్చ్ చేసి చూడండి. మీకు ఇలా ఏప్రిల్ 3వ తేదీన వక్ఫ్ బిల్లు పార్లమెంట్ లో పాస్ అయిన రోజే ఆర్ఎస్ఎస్ అఫీషియల్ వెబ్ పోర్టల్ ఆర్గనైజర్ లో పోస్ట్ చేసిన ఇలాంటి ఆర్టికల్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసి ఓపెన్ చేస్తే మాత్రం పేజ్ నాట్ ఫౌండ్ అని కనిపిస్తుంది. త్వరలో మన దేశంలో చర్చిల భూముల మీద వివాదాలు మొదలవ్వచ్చు అనేది. వక్ఫ్ బోర్డు గురించి చెప్పమ్మా అంటే ముందుగా ఇటువైపు టాపిక్ ని డైవర్ట్ చేసి ముందుగా చెప్పాను కదా సిద్ధం చేసుకోవాలి. ఇక్కడ మైనారిటీల పేరుతో ఉన్నటువంటి ఈ పీపుల్ అంతా కూడా మతి చెదరగొట్టి ముందుగా వాళ్ళందరినీ కూడా ఒక వర్గానికి వ్యతిరేకంగా సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు ఈవిడ చెప్తున్న దాని లెక్కల ప్రకారం చూసుకుంటే వక్ఫ్కి, క్యాథలిక్ భూములకి, అసలు ఈ మిషనరీలకు ఉన్న భూములకి సంబంధమే లేదు. వక్ఫ్ బోర్డు అంటే ఒక ప్రత్యేక విశేష అధికారములను కలిగి ఉన్నది. అది సుప్రీంకోర్టును కూడా సవాలు చేస్తోంది. ఇది నాది అంటే నాది, ఎటువంటి డాక్యుమెంట్స్ అక్కర్లేకుండా అది ఆక్యుపై చేసుకునే శక్తిని కలిగి ఉన్నది. ఇక్కడ క్యాథలిక్ భూములకు, హిందూ భూములకు, లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి వ్యవస్థలకు ఎటువంటి హక్కులు లేవు. ఏ ఇతర మతాలకు లేవు. ఓన్లీ ఇస్లాంకి మాత్రమే ఉంది. సరే ఉన్నదేదన్నా సక్రమంగా ఉంది అంటే 1935 నుంచి మొదలుకొని అక్కడ ఆవిర్భావమైంది 54, 64, తర్వాత 91, 2012, 13 వరకు కూడా దీనికి ప్రత్యేక హక్కుల్ని కట్టబెడుతూనే ఉన్నారు. కలెక్టర్లు వీళ్ళ దగ్గర జస్ట్ వేలి ముద్రగాళ్ళు. అర్థమైందా? ఇప్పుడు దీని రెండింటిని మిక్స్ చేయడం ద్వారా వచ్చే ప్రయోజనం ఏమీ లేదు. లీగల్‌గా ఎవరెవరు ఆస్తులు కలిగి ఉన్నారో వారికి ఒక డేటా ఉంటుంది కదా! వారికి ఒక ఆధారం ఉంటుంది కదా! అవి వారివే. నా దగ్గర పత్రాలు లేవు కానీ ఇది నాదే అన్నది మాత్రమే ప్రభుత్వానిదవుతుంది. లేదా ఆయా భూముల యొక్క పత్రాలు ఎవరి దగ్గర ఉన్నాయో వాళ్ళదవుతుంది. అంతే కదా! క్లారిటీ కదా! ముందుకెళ్దాం. కొత్త వక్ఫ్ చట్టం ముస్లిం సమాజంలో నిజంగానే ఒక కొత్త హోప్ కలిగిస్తుందా లేదా కొత్త భయాల్ని సృష్టిస్తోందా? ఈ కొత్త మొత్తం వీడియో చూడక్కర్లేదు. మనకి స్టార్టింగ్‌లోనే ఎండింగ్ ఆఫ్ ద మ్యాటర్ ఎలా ఉంటుందో తెలిసిపోతుంది. ఏం చెప్తారు? వక్ఫ్ బోర్డు వల్ల ముస్లింలకు భయం కలుగుతోందని చెప్తారు. యథార్థంగా వీళ్ళు చెప్పరు. అలా వీళ్ళు డొంక తిరుగుడు జర్నలిజాల్ని, అర్ధసత్యాలు చెప్పడంలో విశేషమైనటువంటి నాలెడ్జ్‌ని కలిగి ఉన్నారు. చట్టం రాజ్యాంగ విరుద్ధము అని చెప్పి ముస్లింల హక్కుల మీద దాడి అని చెప్పి దేశవ్యాప్తంగా అనేక ముస్లింల సంఘాలు నిరసనలకు దిగాయి. చూస్తున్నామమ్మా, ఇది 9 రోజుల క్రితం వీడియో వెస్ట్ బెంగాల్లో చూస్తూ ఉన్నాము. ఈ వక్ఫ్ పేరిట నిరసనలు చేస్తూ
ఆలయాలను ధ్వంసం చేస్తున్నారు. విలేజెస్‌ని తగలబెట్టేస్తూ ఉన్నారు. చిన్న చిన్న పిల్లల్ని మంటల్లో విసిరేస్తూ ఉన్నారు. దొరికినోళ్ళని దొరికినట్లు చంపుతున్నారు. పారిపోయేలా చేస్తున్నారు. హిందూ దేశంలో హిందువులు శరణార్థ శిబిరాల్లో రోదిస్తూ ఉన్నారు. మనిషిగా మానవత్వం కాస్త ఉన్నా సరే ఇటువంటి విషయాల పట్ల కొంచెం కన్సర్న్‌తో రియాక్ట్ అయ్యుండేవాళ్ళు. కానీ ఇప్పటి వరకు అక్కడ జరుగుతున్నటువంటి ఒక్క ఘటన గురించి కూడా మనం చెప్పం. ఇంతకు ముందు కూడా కొంతమంది ముస్లిం గూండాల, ముస్లిం రాజకీయ నాయకుల ప్రభావం కారణంగా సందేశ్ ఖాళీలో ఆడవాళ్ళ పట్ల అఘాయిత్యాలు జరుగుతున్నా అప్పుడు కూడా నోరు మెదపలేదు మీరు. ఇప్పుడు కూడా ఇంత రచ్చ ఇన్ ద నేమ్ ఆఫ్ వక్ఫ్, ఒకప్పుడు ఇన్ ద నేమ్ ఆఫ్ ఫార్మర్స్, ఇన్ ద నేమ్ ఆఫ్ సీఏఏ, ఇన్ ద నేమ్ ఆఫ్ XYZ నౌ వక్ఫ్. ఏం చేస్తున్నారండి? నిరసనలు చేస్తున్నారు దేశవ్యాప్తంగా. ఇవి నిరసనలా? మాట్లాడదాం. ఎందుకు నిరసనలు చేస్తున్నారో మీరే చెప్పాలి. చట్టాన్ని వెనక్కి తీసుకోవాలి అని చెప్పి ఎంతో మంది ఉద్యమిస్తున్నారు. ఆల్ ఇండియా ముస్లిం లా బోర్డ్ ఆధ్వర్యంలో కోల్కతా, చెన్నై, అహ్మదాబాద్, బెంగళూరు, హైదరాబాద్, తిరువనంతపురం లాంటి సిటీస్ లో భారీ నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఇదే బిల్లుని స్వాగతిస్తూ కూడా ఎన్నో ముస్లిం సంఘాలు ముందుకొచ్చాయి. ముస్లింలు రోడ్లపైకి వచ్చారు. మోదీకి జయ జయకార నినాదాలు చేశారు. డైరెక్ట్‌గా నరేంద్ర మోదీని కూడా కలిశారు. ఇప్పుడు ఏమంటారు? ఏవి పెట్టుడు నిరసనలు, ఏవి అసలు సిసలైనటువంటి వాదనలు, నిజాలు మాట్లాడుకోవాలి ఎప్పుడైనా సరే. కాస్త అయినా సరే మనసు పెట్టి విశాల హృదయంతో, విచక్షణతో మాట్లాడాలి. ముస్లిం సమాజం అనేక భయాల్ని వ్యక్తం చేస్తుంది ఈ చట్టం తేవడం మీద. ఈ ఎందుకు? చట్టాన్ని సవాల్ చేస్తూ హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీతో పాటు జమాత్ ఉలేమా ఎ హింద్ ఇతరులు కలిసి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. వీళ్ళే కాదు పిటిషన్ వేసింది. అంటే 9 రోజుల క్రితం వీడియో కాబట్టి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆ యొక్క మధ్యంతర ఉత్తర్వులు ఏవైతే ఉన్నాయో వాటిని కవర్ చేయలేకపోయారు ఈవిడ. లేకపోతే సుప్రీంకోర్టు ఉత్తర్వుల్ని బేస్ చేసుకొని మోదీ ఆర్ఎస్ఎస్ కుట్రలను భగ్నం చేసిన అత్యున్నత న్యాయస్థానం అని చెప్పేసి ఏకరువు పెట్టేవాళ్ళు. బట్ దానికి అవకాశం లేదు. తొందరగా వీడియో చేసేసరిగా వైరల్ టాపిక్. అయితే పక్కన పెడితే నాట్ ఓన్లీ అసదుద్దీన్ ఓవైసీ అండి. చాలామంది కంప్లైంట్స్ ఇచ్చారు. పిటిషన్స్ వేశారు. వాళ్ళందరివి కూడా ఒక దగ్గరికి తీసుకొని సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. యాజ్ ఆఫ్ నౌ బిల్ అనేది ఆచరణలోకి, అమలులోకి ఇంకా రాలేదు. స్టేలో ఉంది. ఓకే. మీరు హ్యాపీయే కదా? ముఖ్యంగా మారుతున్న తరానికి తగినట్లుగా స్కిల్స్ పెంచుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కరెక్ట్. అలా స్కిల్స్ పెంచుకోవాలి అనుకునే వాళ్ళకి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ సజెషన్. ఇప్పుడు డేటా సైన్స్ చాలా చాలా అడ్వాన్స్ అయింది. డేటా సైన్స్ మ్యాటర్ చెప్తారు కావాలి అంటే సడన్‌గా ఈవిడ ప్రమోషన్ చేస్తా ఉన్నారు. అది స్కిప్ చేద్దాం. మొత్తం 29 నిమిషాల 52 సెకండ్ల వీడియోలో 5 నిమిషాల 44 సెకండ్లు జనం యొక్క సమయం వృధా. ఎప్పుడూ చెప్పేటటువంటి అవే మాటలు ఆ మోదీ, ఆర్ఎస్ఎస్, బీజేపీ ఇవే ఫక్తు పదాలు అయిపోయింది. కాస్త సినాప్సిస్ లాగా ఇచ్చేశారు. నేనేం చెప్పబోతున్నానా అని మధ్యలో ప్రమోషన్ కూడా అయిపోయింది. సరే చేసుకోండిలేండి, ప్రమోషన్ తప్పే ఉంది కానీ ఇప్పుడు అసలు మ్యాటర్ స్టార్ట్ అయింది. ఇస్లాం మత చట్టాల ప్రకారం ఏ వ్యక్తి అయినా సరే మతపరమైన ధార్మిక కార్యక్రమాల కోసం దానంగా ఇచ్చే ఆస్తిని వక్ఫ్ అంటారు. అంటే అది అల్లాహకు చెందిన ఆస్తి, దేవుడి ఆస్తి అని అర్థం. ఆ ఇది గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మాట్లాడదాం. ఆస్తుల్ని, వాటి మీద వచ్చే ఆదాయాన్ని ఇస్లాం మతం కోసము లేకపోతే చారిటీ కోసం మాత్రమే వాడాలి. ఒకసారి దేన్నైనా వక్ఫ్ ఆస్తిగా ప్రకటిస్తే ఇంకా దాన్ని వెనక్కి తీసుకునే అవకాశమే ఉండదు. వన్స్ ఏ వక్ఫ్ ఆల్వేస్ ఏ వక్ఫ్. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఎవరైనా దానం చేస్తే వస్తాయి. అలాగే ఈ సేల్ డీడ్లు, రిజిస్ట్రేషన్లు లేని కాలంలో జస్ట్ నోటి మాటగా కూడా వక్ఫ్ ఆస్తుల్ని ఇచ్చేసి ఉంటారు. మూడోది వక్ఫ్. అమ్మో, ఇదొక మాట గుర్తుపెట్టుకోండి. తమిళనాడులో ఉండే గ్రామాన్ని, టెంపుల్ ని, అలాగే తాజ్ మహల్ ని వక్ఫ్ తన ఆస్తిగా ప్రకటించుకోవడమే ప్రజల్లో వక్ఫ్ చట్టాన్ని సవరించాలి, వక్ఫ్ దేన్నైనా ఆక్రమించేసుకుంటుందా, ఇదేం చట్టము అనే భావనని పెంచి పోషించింది. ఇప్పటి వరకు అంతా కూడా ఏకరువు పెట్టి బిల్లులో మరి ఉన్నది ఉన్నట్లు చెప్పాలి కదా. విశేష అధికారాలు కలిగి ఉంది, వన్స్ వక్ఫ్ ఆల్వేజ్ వక్ఫ్. అలాగే 2013లో, 1995లో వీటికి ఇచ్చినటువంటి అధికారాలతో నియంతృత్వం సాధించింది. వేరే కోర్టులకు అప్పీల్ చేసుకునేటటువంటి అవకాశం లేదు. ట్రైబ్యునల్ కూడా ఏదైతే సెంట్రలైజ్డ్ వక్ఫ్ బోర్డు ఉందో అది కూడా వీళ్లతోనే నిండి ఉంటుంది. కాబట్టి ఇక బాధితులకు రక్షణే లేదు. ఈ పాయింట్ని బల్లగుద్ది ఖండించి చెప్పాల్సింది పోయి అలా అలా పైన చల్లేసిపోయారు. ఇక్కడ నుంచి బ్రెయిన్ వాష్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ ఎకో సిస్టమ్, ఈ ఎర్ర యూనివర్సిటీ బ్యాచ్ అంతా కూడా జనాల్ని ఎంత బాగా బ్రెయిన్ వాష్ చేస్తారో. ఇప్పుడు మనం వీడియో చేస్తామండి, ఎక్కడైనా బ్యాక్గ్రౌండ్ స్కోర్ పెట్టి రకరకాలైనటువంటి విజువల్ ఎఫెక్ట్స్తో చూసే వ్యక్తి మీద అలాంటి ప్రయోగాలు చేస్తామా? ఎందుకంటే వ్యూవర్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, అతను నిర్ణయించుకోవాలి యథార్థమా కాదా అనేది. ఆయన విచక్షణ వదిలేయాలి. ఇవన్నీ ఈ ఎక్స్ట్రా అటెంప్ట్స్ వల్ల
ఒక అబద్ధాన్ని నిజం అనుకునే భ్రమలోకి తీసుకువెళ్తారు వీళ్ళు. ఇప్పటివరకు ఏం చెప్పారు? ఒక గ్రామాన్ని, ఒక గ్రామం కాదు 2 గ్రామాల్ని, అలాగే ఢిల్లీ హైకోర్టుని, ఇలా ఒకటేంటి, రెండేంటి, ఎన్నో ఎన్నో ఆలయాల్ని, బేట్ ద్వారకా అని ఉంటుంది. కృష్ణుడు ఎప్పటివాడు? దాన్ని కూడా వక్ఫ్ క్లెయిమ్ చేసుకోవాలని చూసింది. కుంభమేళా, మొన్న జరిగిన కుంభమేళా విషయంలో ఆ ప్రాంతమంతా మాదే అని క్లెయిమ్ చేసుకుంటామని చెప్పేసి వక్ఫ్ రిలేటెడ్ పర్సన్ ఒకతను మాట్లాడడం జరిగింది. ఇలా ఈ యొక్క పోకడ పెరిగిపోతూ ఉన్న తరుణంలో ఇక్కడ మన హైదరాబాద్‌లో ఎంతమంది వక్ఫ్ బాధ్యతలున్నారు? ఎన్ని దేవాలయాలు వక్ఫ్ అధీనంలో ఉన్నాయి? దేని బేస్ మీద వక్ఫ్ క్లెయిమ్ చేసుకుంటూ పోతోంది? ఇది కనీస అవగాహన ఉన్న ఏ జర్నలిస్ట్‌కైనా అర్థమవుతుంది. దీన్ని ఖండిస్తాడు మానవతా హృదయంతో. రాజ్యాంగ పరిధిలో మనం అంతా ఉండాలి కదా! వీళ్ళకో సెపరేట్ హక్కులు ఇచ్చేటటువంటి విధంగా ఇదేంటిది అని విస్మయాన్ని వ్యక్తం చేయాల్సింది పోయి, చూసారా? ఇక్కడ నుంచి పెర్ఫార్మన్స్ స్టార్ట్ అవుద్ది. ఇప్పటిదాకా ఎవరు తెలుగులో నాకు తెలిసి చెప్పలేదు, నేనైతే చూడలేదు. చెప్పరు. ఎందుకంటే అవన్నీ కూడా నిజాలు కావు. కుక్కుడు స్టోరీస్ కాబట్టి. నా పట్టా భూమి నేను అమ్ముకోవడానికి వక్ఫ్ బోర్డ్ పర్మిషన్ ఎందుకు అని చెప్పి అతను అడిగితే, వాళ్ళు ఇది నీ భూమి కాదు, 2022 ఆగస్టు 11వ తేదీన తమిళనాడు స్టేట్ వక్ఫ్ బోర్డు దీన్ని వక్ఫ్ ఆస్తిగా ప్రకటించుకుంది అని చెప్పారు. నీ భూమి మాత్రమే కాదు, మీ ఊరి పరిధిలో ఉండే 389 ఎకరాలు, ఆల్మోస్ట్ 400 ఏకర్స్ ఆఫ్ ల్యాండ్, అలాగే 1500 ఏళ్ల చరిత్ర గల సుందరేశ్వర టెంపుల్ కూడా ఇప్పుడు వక్ఫ్ ఆస్తే. వాటిని అమ్మాలి అన్నా, కొనాలి అన్నా, తనఖా పెట్టాలి అన్న, వేరే వాళ్ళ పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేయాలి అన్న, వక్ఫ్ బోర్డు నుంచి ఎన్ఓసి తీసుకొని రావాలి మీరు అని చెప్పి రెవెన్యూ అధికారులు చెప్పారు. సో క్షణాల్లో ఈ వార్త ఊరంతా తెలిసిపోయింది. అందరూ షాక్ తిన్నారు. బీజేపీ ఎంటర్ అయిన తర్వాత ఇది చాలా పెద్ద ఇష్యూ, నేషనల్ ఇష్యూగా మారిపోయింది. అనేక దశాబ్దాలుగా బీజేపీ ఎంటర్ అయిన తర్వాత అంటూ స్ట్రెస్ చేసి ఏదో విలనీ రోల్ లాగా ఆ పార్టీని పేర్కొంటూ ఉన్నారు ఇక్కడ. అంతే. అది చాలా తెలివిగా ఉంటదనమాట. బ్రెయిన్ వాష్ అనేది. ఒక అన్యాయాన్ని ప్రశ్నించడానికి ఒక పార్టీ వెళ్ళింది. అందులో బీజేపీ ఉంది. అసలు విషయం ఏంటి అంటే, 18వ శతాబ్దంలో హిందూ రాణి మంగమ్మాల్ ముస్లింల కోసం అనేక భూముల్ని, ఆ ప్రాంతానికి చెందిన భూముల్ని దానంగా ఇచ్చిందంట వక్ఫ్ కి. సో కాపర్ కాగితం ఆధారాలు తమకు దొరికాయి అని చెప్పి వక్ఫ్ ఈ భూమిని రిజిస్టర్ చేసింది. 1954లో దొరికిన ఆధారాల వల్ల 1956లో వక్ఫ్ ల్యాండ్ గా వీటిని రిజిస్టర్ చేశారు. వక్ఫ్ ఆస్తుల విషయంలో ఎప్పుడు ఆధారాలు దొరికినా కూడా వాటిని వక్ఫ్ భూములుగా క్లెయిమ్ చేయొచ్చు అని చెప్పి అలా క్లెయిమ్ చేసే ప్రాసెస్ లో అవతల వ్యక్తికి నోటీసులు ఇవ్వటం కానీ ఇలాంటివేమి ఉండవండి. ఇలా క్లెయిమ్ చేసుకుంటూ పోవడమే. మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అన్నారే, ఇది కూడా మధ్యలో జొప్పించిందే. కాంగ్రెస్ పార్టీ 70 సంవత్సరాల కాలంలో హిందువులకు చేసిన మోసాలు అంటూ క్రోనలాజికల్ ప్రకారము నేను ఒక వీడియో చేశాను చూడండి. అందిన సమాచారం మేరకు తెలుస్తుంది. ఈ మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ దీన్ని అడ్డం పెట్టుకుని కూడా చాలా చాలా దారుణాలు జరిగినాయి, ముఖ్యంగా హిందువుల విషయంలో. ఇప్పుడు ఈవిడ ఏం చెప్తున్నారంటే, టెక్నికల్గా అది వక్ఫ్ ల్యాండే. అవును, ఇది వక్ఫ్ ల్యాండే. 1956లో ఐడెంటిఫై చేస్తే 59లో ఏదో మొత్తానికి ఏదో లెక్కలు చెప్తా ఉన్నారు. ఇదంతా కూడా టెక్నికల్లీ వక్ఫ్ ల్యాండే అంటున్నారు. 1500 సంవత్సరాల క్రితం నుంచి అక్కడ ఆలయం ఉందని చెప్తున్నారు ఆవిడే. మధ్యలో ఒక మహారాణి, అక్కడ హిందూ మహారాణియే మళ్ళీ, ఆవిడ అక్కడ ముస్లింలకు భూమినంట పంచారంట. ఇది ఒక కథ. ఇది ఒకటి. ఇదంతా కూడా ఒక రాగి దీని మీద దొరికిందంట. ఇది ఆధారం. మరి అదే ఆధారంతో 1959, 60 ఆ ప్రాంతాల్లోనే ఆ గ్రామానికి వెళ్ళి నోటీసులు ఇచ్చి వాళ్ళందరినీ పంపించవచ్చుగా. మరి ఏం చేశారు అప్పటి నుంచి ఇప్పటి వరకు? ఇదే లెక్కాపత్రం లేనటువంటి వ్యవస్థ అనేది. ఇది చాలా ప్రమాదాలకు కారణం అవుతుంది. ఇప్పుడు దీన్ని ఈవిడ ఏం చెప్తున్నారంటే, టెక్నికల్గా అది వక్ఫ్ ల్యాండే. ఆ ఊర్లో గనక ఈవిడ ఇల్లుండుంటే ఇలా మాట్లాడేది కాదు ఈవిడ. ఇక్కడ బీజేపీ చేసిన ప్రచారమే అందరికీ తెలుసు, కానీ వక్ఫ్ బోర్డు ఇచ్చిన వివరణ ఏంటి అనేది పెద్దగా ప్రచారంలో లేదు. ప్రతి సెకండ్ బీజేపీ మీద ఏడవడమే. వితౌట్ బీజేపీ, మోదీ ఈ పేర్లతో వీడియో రాదు అసలు. బోర్డు నుంచి ఎన్ఓసి లేకుండానే తిరుచింతరై గ్రామస్తులు భూముల్ని అమ్ముకోవచ్చు, కొనొచ్చు, తాకట్టు పెట్టొచ్చు, ఎవరి పేరు మీదకైనా మార్చుకోవచ్చు. అంటే పూర్తి హక్కులు వాళ్ళ సొంత భూమి మీద. ఎవడికి హక్కు ఇస్తున్నాడు? ఊరు నువ్వు క్లెయిమ్ చేసేసుకున్నావు. ఇక ఏ దిక్కు తోచక ఉన్నటువంటి ఆ అధికారాలు ఇచ్చేశారు చట్టాల రూపంలో. ఓకే, ఇప్పుడు ఆ గ్రామస్తులు శాంతి చర్చలు కాకపోతే ఫైట్ చేస్తారా? హిందువులు ఉన్నదే పారిపోవడానికి లేదా చావడానికి. ఇది బెంగాల్లో స్పష్టమవుతున్న మరొక విషయం. అలా ఎన్నో గ్రామాలని, ఎన్నో ఆస్తుల్ని, ఎన్నో ఆలయాల్ని ఈ వక్ఫ్ క్లెయిమ్ చేసుకుంది. దాంతో చట్టపరంగా పోరాటం చెయ్యలేనటువంటి బలహీన స్థితిలో ఇటువైపు బాధితులు ఉన్నారు కాబట్టి వక్ఫ్ అత్యంత బలమైనది, ఈవెన్ మోర్ దాన్ సుప్రీం కోర్టు. కనుక ఎవరైనా చేసుకునేది శాంతి ఒప్పందాలే. ఎన్నో ఆలయాలు ఇప్పటికీ
అది వక్ఫ్ అధీనంలో ఉన్నాయని చెప్పేసి హుండీలో కొంత భాగాన్ని పంపిస్తూ ఉన్నాయి వక్ఫ్ బోర్డులకి. ఎంతమందికి తెలుసు ఈ సత్యాలు? అవెందుకు చెప్పరు మీరు? ఇప్పుడు శాంతి చర్చలు జరిగాయి అని ఈ సన్నాయి నొక్కులెందుకు? వక్ఫ్ ఒక గ్రామాన్ని క్లెయిమ్ చేసుకుంది. ఎట్ వాట్ బేసిస్? ఎట్ వాట్ బేసిస్? ఏదో ఒక చిన్న పత్రం పేరు మీద ఇచ్చారు అని నమ్మారంతే వాళ్ళు. ఒక కథ ఆధారంగా. దానికంటే ముందు అక్కడ ఉన్న జనానిదే. ఆ తరువాత కూడా వంశపారపర్యంగా అక్కడ నివసిస్తున్న వాళ్ళదే. 12 సంవత్సరాలు ఒక ప్రాంతంలో ఎటువంటి అబ్జెక్షన్ లేకుండా ఉంటే, ఆ పొజిషన్‌లో ఉంటే ఆ ల్యాండ్ నీదవుతుంది అని సహజంగా ఉండేటటువంటి ఒక రూల్. ఆ ప్రకారం చూసుకున్న 1956 ఎక్కడ? 2020 ఎక్కడ? 2020లో ఈ గ్రామస్తులు వీళ్ళంట శాంతి చర్చలు చేశారంటే ఇంకో ఆప్షన్ లేక. కలెక్టర్ల కంటే, ఎంఆర్ఓల కంటే విశేష అధికారాలు కలిగి ఉన్నప్పుడు ఇంకేం చేస్తారు? ఈ శాంతి ఒప్పందం అంటే ఇంకేమీ లేదండి. ఇంటికింత అని ఇచ్చుకోవాలంతే. అంతకు మించి ఇంకేం లేదు. ఇప్పుడు ఏం చెప్తారో చూద్దాం. దీంతో వివాదం అంతటితో పూర్తిగా సద్దుమణిగింది. కానీ ఇలా వివాదం సద్దుమణిగింది అనే విషయం ఎంతమందికి తెలుసు? ఇలా ఎన్ఓసి లేకుండానే భూములు ఇప్పుడేంటంటే వివాదం సద్దుమణిగిపోయింది కాబట్టి వక్ఫ్ చాలా గొప్పది. వక్ఫ్‌లో ఉన్న వాళ్ళందరూ కూడా అత్యుత్తమమైన మనస్సు కలిగిన వాళ్ళు అని చెప్తోంది ఈవిడ. చాలా తెలివిగా ఒక సమస్యని, భయంకరమైనటువంటి విషయాన్ని కూడా అలా నార్మలైజ్ చేసి పక్కదారి పట్టిస్తున్నారు చూడండి. ఏమి జర్నలిజం ఇది? ఏమి బాధ్యత ఉంది ఈ దేశం మీద? వక్ఫ్ బాధితుల్లో 9,000 పైచిలుకు కేసులు ముస్లింలు పెట్టినవే. ముస్లింలే ఇందులో బాధితులు. అది కూడా తెలీదు. కేవలం రాజకీయం చేద్దాం. హ్మ్. సామరస్యంగా క్లోజ్ అయిపోయిందంట ఆ గ్రామానికి సంబంధించిన ఇష్యూ. సామరస్యంగా క్లోజ్. ఎవడు వాడు? ఏ విధంగా ఆక్యుపై చేసుకున్నాడు? ఏంటసలు జరుగుతుంది ఈ దేశంలో? ఎంత గందరగోళం పరిస్థితి. గ్రామాలకు గ్రామాలు మావే అని చెప్పుకోవడం ఏంటి? ఎవడిచ్చాడు హక్కు? ఇది కదా మనం మాట్లాడాల్సిన, లేవనెత్తాల్సిన విషయము. అలా కాకుండా ఇప్పుడు వక్ఫ్‌కి పాజిటివిటీని యాడ్ చేస్తూ ఉంది. పాత వక్ఫ్‌కి ఈవిడ. కొనొచ్చు అనేలాగా శాంతి చర్చలు జరిగాయి అనే విషయం కూడా ప్రచారంలోకి రాలేదు. వక్ఫ్ బోర్డు ఆక్రమించుకునేసింది అని జరిగిన ప్రచారంతో పోల్చితే ఈ ఇష్యూ జరిగినప్పటి నుంచే వక్ఫ్ బోర్డు ఏ ఆస్తిని అయినా సరే మరెందుకు ఇమ్మీడియేట్‌గా ఒక వీడియో చేసి పెట్టలేదు? ప్రచారం జరగలేదు అన్నప్పుడు ఒక భుజానికి బాధ్యత తీసుకొని ఇమ్మీడియేట్‌గా వీడియో చేయాల్సింది. మీరు చేయాల్సింది. చేయలేదు మరి. ఐ సపోర్ట్ ఓల్డ్ వక్ఫ్ బోర్డ్ అనే ఒక నినాదాన్ని స్టార్ట్ చేసి ర్యాలీలు తీయండి. ఎలాంటి ఆధారాలు లేకపోయినా ఆక్రమించేస్తుంది అనే ప్రచారాన్ని కూడా చాలా ఎక్కువగా చేశారు. అలాగని వక్ఫ్ ప్రచారాలేంటమ్మా? అది నిజమే గదా! వక్ఫ్ కెన్ క్లెయిమ్ ఎనీ ప్లేస్. ఆ బోర్డుకి 2013లో ఇచ్చినటువంటి ఆ హక్కులు 1995లో ఇచ్చినటువంటి అధికారాలు ఒకసారి చదివి మీ వ్యూవర్స్‌కి వినిపించండి. నిజంగా మీకు జర్నలిజం పైన విశేషమైన గౌరవం ఉంటే. అవన్నీ చెప్పట్లేదు మీరు. బోర్డు తప్పులే చేయలేదంటే చాలా చాలా చేసింది. ఏకంగా తాజ్ మహల్ నే వక్ఫ్ బోర్డు తన ఆస్తిగా ప్రకటించుకుంది. తప్పులు చేయలేదా వక్ఫ్ అంటే చాలా చాలా చేసింది. తాజ్‌మహల్ ఆక్యుపై చేసుకుంది అని చెప్పారు. నా దృష్టిలో వందలాది మంది నివసిస్తున్నటువంటి ఒక గ్రామాన్ని ఆక్యుపై చేసుకోవడం కదా! అన్నిటికంటే తప్పు. ఇంక్లూడింగ్ 1500 సంవత్సరాల ఆలయం. అది పక్కన పెట్టేసి, అది శాంతి ఒప్పందాల్లో భాగంగా ఏదో పాకిస్తాన్, భారత్ యుద్ధంలాగా పక్కన పెట్టేసేసి, ఇప్పుడు ఇది ఒక తాజ్‌మహల్‌ని ఆక్యుపై చేసుకోవడం మహాపరాధంగా చెప్తూ ఉన్నారు. 1995లో తాజ్ మహల్ అనేది షాజహాన్ తన భార్య సమాధిగా కట్టించిన కట్టడం కదా. సో సమాధులన్నీ కూడా వక్ఫ్ ఆస్తులే ఉంటాయి. షాజహాన్ గాని ఆయన వారసులు గాని దీన్ని వక్ఫ్ కి రాసిచ్చి ఉంటారు అని చెప్పి ఒక ఊహతో, రాసిచ్చారు అని కాదు, రాసిచ్చి ఉండొచ్చు అనే ఒక ఊహతో ఇర్ఫాన్ బేదార్ అనే వ్యక్తి ఉత్తరప్రదేశ్ సున్నీ వక్ఫ్ బోర్డులో ఒక పిటిషన్ వేశాడు. ఆ వక్ఫ్ బోర్డు ఎలాంటి ఆధారం లేకుండానే 2005లో తాజ్ మహల్ ని వక్ఫ్ ఆస్తిగా రిజిస్టర్ చేసేసింది. ఆధారాలు అక్కర్లేదమ్మా. అదే విషయాన్ని మీరు చెప్పాలి మీ వ్యూవర్స్‌కి. ఆధారాలు వక్ఫ్‌కి అక్కర్లేదు. వక్ఫ్ ఉదాహరణకి ఇప్పుడు మీ ఇల్లుందండి. మీ ఇంటికొచ్చి ఇది మాది అంటారు. వాళ్ళ దగ్గర ఏ కాగితాలు ఉండక్కర్లేదు. ఈ విషయం మీకు తెలుసు. కానీ మళ్ళీ చెప్తున్నాను నేను. వాళ్ళ దగ్గర ఏ కాగితాలు ఏమీ అక్కర్లేదు. వాళ్ళ నోటి మాటే కాగితం కంటే గొప్పది. సుప్రీంకోర్టు తీర్పు కంటే గొప్పది. ఇప్పుడు మీరు ప్రూవ్ చేసుకోవాలి. ఇది మాది అని. ఎలా ప్రూవ్ చేసుకోవాలి? మీరు కొన్న ఓనర్ హిందువు అయితే సరిపోదు. ఆ కొన్న ఓనర్‌కి ముందు ఎవరన్నా ముస్లిం ఉన్నాడనుకోండి, ఏదో ఒక 4, 5 ముందు తరాల్లో ఎవడన్నా ఒక ముస్లిం అతను ఉన్నారనుకోండి, ఆయన ద్వారా ఈ ఆస్తి ఇలా మీకు చేరుంటదనుకోండి, ఆటోమేటిక్‌గా అది వక్ఫ్ కింద పరిగణిస్తే, మీరు కోర్ట్‌కి ఎలాగో వెళ్ళలేరు. ఆ ట్రైబ్యునల్ అదే వక్ఫ్ ట్రైబ్యునల్‌కి వెళ్ళినా కూడా యూజ్‌లెస్. రెండే ఆప్షన్స్ ఉంటాయి. మాకేంటి అనేదైనా చేయాలి. లేకపోతే వారు చెప్పినట్లుగా నడుచుకొని మీ ఇంట్లో మీరు ఉండాలి. అది మీ ఇల్లు కూడా కాకుండా పోతుందనమాట.
ఈ విషయాన్ని ప్రాక్టికల్‌గా థింక్ చేసి జనాలకి చెప్పాలి. అర్థమైందా? దీంతో 2018లో తాజ్ మహల్ వక్ఫ్ ఆస్తి కాదు, ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియానే తాజ్ మహల్ ను నిర్వహిస్తుంది అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. వక్ఫ్ కదా! మరి అదే సుప్రీంకోర్టు ఇవాళ ఏం చేసింది? వక్ఫ్‌కి సవరణలు చేపడితే ఎలాంటి అధికారాలతో దుర్వినియోగం చేసుకొని ఈవెన్ తాజ్‌మహల్‌ని కూడా క్లెయిమ్ చేసుకునే శక్తిని కలిగి ఉన్నదో వాటన్నింటిని నిర్మూలించి ఆ తోకలన్నీ కట్ చేసి ఒరిజినల్‌గా దాని పర్పస్ ఏంటో దానికి మాత్రమే అది ఉపయోగపడేలాగా సవరణలు చేస్తే, దానికి వ్యతిరేకించినటువంటి వాళ్ళ యొక్క పిటిషన్‌లను ఇమ్మీడియేట్‌గా తీసుకొని చర్చించటమే కాకుండా స్టే ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది ఇదే సుప్రీం కోర్ట్. మరి ఆ రోజు వక్ఫ్‌కి వ్యతిరేకంగా ఎందుకు మరి సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది? అంటే శక్తివంతులు మాత్రమే వక్ఫ్ దగ్గర నుంచి తిరిగి మళ్ళీ తమ తమ భూముల్ని తీసుకోగలరు. పేదలు, నిరుపేదలు ఇంకా మరి ఏ శక్తి, రాజకీయ శక్తి లేనివంటి వాళ్ళు ఇలా వీళ్ళు క్లెయిమ్ చేస్తే వదులుకొని వెళ్ళిపోవడము, లేకపోతే వాళ్ళు చెప్పినట్లుగా నడుచుకొని వాళ్ళ అధీనంలో ఉండటము. అంతేనా? ఓహో! వక్ఫ్ దేన్నైనా క్లెయిమ్ చేసేస్తుంది. ఓకే. సామాన్యుల భూముల్ని, లేకపోతే హిందువుల భూముల్ని, లేదా ప్రభుత్వ ఆస్తుల్ని, ప్రైవేట్ ఆస్తుల్ని ప్రతిదాన్ని క్లెయిమ్ చేసేస్తుంది అనే ప్రచారాన్ని విపరీతంగా చేశారు. మరి 9,400 పైచిలుకు కేసులు కేవలం ముస్లిములే పెట్టారు వక్ఫ్‌కి అగైనెస్ట్‌గా. 9,400 పైచిలుకు కేసులు. ఇంకా ఎన్ని వేల కేసులున్నాయో లెక్కపత్రమే లేదు. మరి ఈ పిటిషన్‌లని ఎలా వస్తున్నాయి? బలవంతంగా ఆక్యుపై చేసుకోవడం వల్లనే కదా! ఒక గ్రామానికి గ్రామం, లేకపోతే ఒక తాజ్‌మహల్ అంటే న్యూస్ అవుతుంది. అన్నీ న్యూస్ అవ్వవుగా. కొన్ని చిన్నా చితకా 10 సెంట్లు, 20 సెంట్లు, ఎకరాల భూములు కూడా స్వాధీనం చేసుకున్నప్పుడు అన్నీ న్యూస్‌గా అవ్వవుగా. వక్ఫ్‌కి వ్యతిరేకంగా ఎవరైనా వెళ్ళగలరా? అప్పుడు. కనుక ఈవిడ ఎంత పాజిటివ్‌గా మారుస్తున్నారో చూడండి. ఈ చట్టం ద్వారా కేంద్ర వక్ఫ్ బోర్డు సభ్యుల్లో మొత్తం 22 మంది సభ్యుల్లో నలుగురు దాకా నాన్ ముస్లిమ్స్ ఉండొచ్చు అని చెప్పి ఈ చట్టంలో చేర్చారు. అలాగే రాష్ట్రాల వక్ఫ్ బోర్డుల్లో, అంటే ఒక్కో రాష్ట్రం వక్ఫ్ బోర్డులో 11 మంది సభ్యులు ఉంటారు. వాళ్ళలో ఇద్దరి పైన ముగ్గురిని మించకుండా నాన్ ముస్లిం సభ్యులు ఉండాలి అని చెప్పి చట్టంలో చేర్చారు. ఇది ముస్లింలలో తీవ్ర భయాందోళనని కలిగిస్తున్న ఒక నిర్ణయం. ఎందుకమ్మా? ఎందుకు కలిగిస్తోంది? మీరు కలిగింప చేస్తున్నారు కనుక. వక్ఫ్ క్లెయిమ్ చేస్తున్నటువంటి ఆస్తులలో కేవలం ముస్లిముల భూములే కాదు, హిందువులు, క్రిస్టియన్లు, ఇతర మతస్థుల యొక్క భూములున్నాయి, ప్రభుత్వ భూములున్నాయి. కనుక ఇక్కడ ఏం జరగాలి? న్యాయం జరగాలి. జరగాలి అంటే ఈ వక్ఫ్ ట్రైబ్యునల్‌లో లేదా వక్ఫ్ బోర్డులలో నాన్ ముస్లిమ్స్ కూడా ఉండాలి. నాన్ ముస్లిమ్స్ అంటే హిందువులే కాదండి. ముస్లిమేతరులు ఎవరైనా ఉండాలి. అప్పుడే కదా న్యాయం జరిగే అవకాశం ఉంది. అప్పటికి డామినేషన్ అక్కడ ఎవరుంటారు? అందరికీ తెలిసిందే కదా! దీనివల్ల వచ్చే నష్టమేమీ లేదు. భయం అంట. ఎందుకు భయం? ఆధారాలు ఉన్నప్పుడే నువ్వు ఆక్యుపై చేసుకోగలవు. ఆధారాలు లేకుండానే నువ్వు ఆక్యుపై చేసుకుంటే భయపడాలి. ఎందుకు భయం? ఎన్ని ప్రభుత్వ భూముల్ని స్వాధీనం చేసుకుంది వక్ఫ్? ఎన్ని 75,000 ఎకరాలంట. ఒక్క యూపీలోనే ప్రభుత్వ భూముల్ని క్లెయిమ్ చేసుకున్నది. ఆధారాలు లేవు. డాక్యుమెంట్స్ లేవు. అసదుద్దీన్ ఓవైసీ గారే చెప్పారు. ఆల్మోస్ట్ 90% ఆఫ్ ల్యాండ్స్‌కి సంబంధించిన డాక్యుమెంట్స్ లేవు, ఎవిడెన్సెస్ లేవు. అయిపోయిందిక వక్ఫ్ బోర్డ్ పని అని చెప్తూ ఉన్నారు. మరి ఆధారాలు లేకుండా ఎలాగండి ఈ క్లెయిమ్ చేసుకునే ప్రాసెస్‌ని అంగీకరించటం? ఒక మతానికి సంబంధించి ఆస్తుల మీద నిర్ణయాధికారం ఉండే కీలక బోర్డులో వేరే మతస్థులకు ఎలా చోటిస్తారు? అసలు ఎందుకు ఇచ్చారు? అంటే అసలు ఎందుకిచ్చారు అని ఏమీ తెలియనట్లుగా నటిస్తూ లేదా అవతల వాళ్ళని ఎదగనివ్వకుండా చేస్తున్నటువంటి ఈ జర్నలిజానికి నిజంగా ధన్యవాదాలు, నమస్కారాలు. ఎందుకంటే ఇక్కడ మళ్ళీ మళ్ళీ స్ట్రెస్ చేయాల్సిన పాయింట్ క్లెయిమ్ చేసేటటువంటి ఆస్తులలో ముస్లిమేతరులు ఉన్నప్పుడు బోర్డులో ముస్లిమేతరులు ఉండాలి. ఈ చిన్న లాజిక్ కూడా అర్థం కాకుండా మనం మన మాట్లాడేస్తాం. ఇంట్లో ఉండే డబ్బును కాపలా కాసే బాధ్యతను మనం పక్కింటోళ్ళకి ఇస్తే ఎలా ఉంటుందో ఇది కూడా అలాంటి మన ఇంటినే దోచుకున్నారమ్మా. మా ఇంటిని దోచుకున్నారు. మీ ఇంటిని దోచుకున్నారు. కనుక ఎవరైతే దోచుకోబడుతున్నారో వాళ్ళ వైపు నుంచి వకాల్తా పుచ్చుకునే వాళ్ళు కూడా ఒకరిద్దరు ఉండాలి. దోచుకున్న వాళ్ళ పక్కన వీళ్ళు కూడా ఉంటే ఏమో చెప్పలేము. వీళ్ళంతా ఒకటైపోవచ్చు. కాకపోతే అట్‌లీస్ట్ టెక్నికల్‌గానైనా సరే ఆ సపోర్టివ్ సిస్టమ్ ఉండాలి కదా! హిందూ ఆలయ బోర్డులు, చర్చి బోర్డుల్లో ముస్లింలకు స్థానం కల్పించరు కదా! అలాంటప్పుడు వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులని ఏ ప్రాతిపదికన అపాయింట్ చేస్తుంది హిందూ ఆలయ బోర్డుల్లో, చర్చ్ బోర్డుల్లో ఉండరు. ఎందుకంటే వాళ్ళు ఇలా క్లెయిమ్ చేసుకునేటటువంటి హక్కును కలిగి లేరు. వాళ్ళకి స్వతహాగా ఎవరో దానం చేస్తే ఇచ్చిన భూములు తప్ప, ఇప్పటికి చెప్పాలంటే హిందూ దేవాలయ భూములు ఎన్ని లక్షల ఎకరాలు కూలిపోయాయో. ఎన్ని లక్షల ఎకరాలు. వాటినే సంక్షేమం కోసం వాడతాయి. ఒక జీవో జారీ చేయటం, ఒక 10 ఎకరాలు తీసేసుకోవడం దేవాదాయ భూములు, వాటిల్లో కాలనీలు లేపటం, అన్నిట్లికి హిందువుల భూములే కావాలి. వాటి గురించి కూడా మాట్లాడాలి కదమ్మా! మెయిన్‌లీ ఇక్కడ మీరు కలిపేటప్పుడు
ఈ పర్టిక్యులర్ మతానికి ఇన్ని విశేష అధికారాలు ఉన్నాయి. వక్ఫ్‌కున్న అధికారాలు చర్చ్ బోర్డులకి, హిందూ బోర్డులకు ఉన్నాయా? అసలు హిందువులకు బోర్డ్ అంటూ ఒకటుందా? సనాతన బోర్డ్ అన్న ఒక్క మాటకే పవన్ కళ్యాణ్ మీద 10 వీడియోలు చేశారు మీరు. ఇంకో అలాంటి బోర్డ్ ఒకటుంటే ఈ పాటికి మామూలుగా కాదు, మీరు మీ నాట్యం మొత్తం అన్ని రకాలు కలిపేసేవాళ్ళు డాన్స్ వీడియోలతో. రాజా సింగ్ లాంటి ఒక వివాదాస్పదమైన వ్యక్తిని సభ్యుడిగా చేస్తే ఆ ఘర్షణాత్మకమైన వాతావరణం రాదా? సో అక్కడొచ్చే ఇష్యూస్ సానుకూలంగా ఎలా పరిష్కారం అవుతాయి? ఎంత ఇబ్బందికరంగా మారిపోతుంది ఒకరిద్దరి వల్ల? ఇలాంటి వాళ్ళని అపాయింట్ చేయదు గవర్నమెంట్ కావాలని అని చెప్పి. అంటే రాజా సింగ్ అంటే ఏంటి, మీకు ప్రాబ్లం ఏంటి? రాజా సింగ్ ఎప్పుడైనా హిపోక్రసీతో వ్యవహరించారా? రాజా సింగ్ ఎప్పుడు అవతల వ్యక్తి మాట్లాడకుండా మాట్లాడాడా? కౌంటర్‌కి ఎన్‌కౌంటరే ఇచ్చారు తప్ప, ఆయన ఎప్పుడూ కూడా, ఇంకా చెప్పాలంటే ఆయన ఆడిన మాటలకి ఆయన తమ పార్టీ నుంచే శిక్ష అనుభవించారే. రాజా సింగ్‌ని వ్యతిరేకించే వీళ్ళు అసదుద్దీన్ ఓవైసీని ఏదో అలా అంటున్నట్లుగా విమర్శిస్తారు. 15 మినిట్ అని అసదుద్దీన్ ఓవైసీ అంటే 5 మినిట్ అని రాజా సింగ్ అంటారు. ఇప్పుడు రాజా సింగ్ అన్నదే తీసుకుంటారు. నుపూర్ శర్మ అన్నదే తీసుకుంటారు. నుపూర్ శర్మ కంటే ముందు శివుడిని అవమానించారు, శివలింగాన్ని అవమానించారు అనే పాయింట్ తీసుకోరు. ఇద్దరు సస్పెండ్ అవుతారు. ఇక్కడ వీళ్ళు కూడా రాజా సింగ్ లాంటి వాళ్ళు ఎందుకండి బోర్డులోకి వెళ్తారు? వీళ్ళ పిచ్చి విశ్లేషణ కాకపోతే వాళ్ళు ఎందుకు వెళ్తారు? రాజా సింగ్, బండి సంజయ్ ఎందుకు వెళ్తారండి ఇందులోకి? ఇవి అడ్డదిడ్డమైన వాదన కాకపోతే. అయితే అమిత్ షా వాదన ఎలా ఉంది అంటే, మీ ఇంట్లో ఎంత డబ్బు ఉందో పొరుగింటి వాళ్ళు వచ్చి లెక్క పెడతారు కానీ ఆ డబ్బును వాళ్ళు ఏమీ తీసుకోరు, నమ్మండి అని చెప్పినట్లుంది. మరి ఇవే ఈ తెలివితేటలతోనే మనం ఈ స్థాయికి ఎదిగిపోయాం. ఆ బుర్రలన్నీ కూడా ఫాలో అవుతున్న బుర్రలన్నీ కూడా అలాగే ఉంటాయి. సో, ఎలాంటివంటే ఆ బుర్రలు, మొన్న ప్రవీణ్ పగడాల యాక్సిడెంట్‌లోనే చనిపోయాడని ఈవిడ తప్పక చెప్పక వచ్చింది గదా! కింద కామెంట్స్, "ఇక నీ ఛానెల్‌ని అన్‌సబ్‌స్క్రైబ్ చేస్తున్నాము. ఛీ! నువ్వు కూడా ఇలాంటి మనిషివి అనుకోలేదు" అని చెప్పేసి కామెంట్స్ పెట్టారు. ఒక్క వీడియోతోనే ఒపీనియన్ మార్చేశారు వాళ్ళు. అలాంటి వాళ్ళు నమ్ముతారు మీ యొక్క ఇలాంటి లాజిక్ లేని లాజికల్ మాటలు. అమిత్ షా గారు క్లియర్‌గా చెప్పారుగా, వీడియో ప్లే చేశారుగా. ఏమన్నారు అందులో? ఎలాంటి మతపరమైన విషయాలు ఇన్వాల్వ్ కారు. కేవలం వచ్చినటువంటి పిటిషన్‌లను ఆధారంగా చేసుకొని, ఒక పారదర్శకముగా ఈ బోర్డు నిర్వహణకు వాళ్ళు సహకరిస్తారు. ఎందుకు అన్నదానికి మళ్ళీ చెప్తున్న తులసి చందు గారు, ఈ వక్ఫ్ క్లెయిమ్ చేసుకున్న ఆస్తుల్లో ఇతర మతాలకు సంబంధించినవి ఉన్నాయి. ఇప్పుడు మీ ఇల్లు, మా ఇల్లు అని కంపేర్ చేస్తున్నారు కదా! ఇప్పుడు దాన్ని కాస్త రివర్స్ చేసి చూడండి. దాడి చేస్తున్నది వక్ఫ్. దాడికి గురవుతున్నది వీళ్ళు బాధితులు. వీళ్ళ తరపు నుంచి ఇద్దరు లేదా ముగ్గురు ఆయా బోర్డుల్లో ఉండాలి. కేవలం న్యాయ సమీక్ష నిమిత్తము. ఇది కూడా అర్థం కావట్లేదు మీకు. నమ్ముతారు ఎవరైనా? అంతెందుకు టీటీడీ బోర్డు సభ్యులుగా వేరే మతస్థుల్ని అపాయింట్ చేయడం అనేది సమంజసమేనా? అలా చేస్తే అది తల తిక్క మాటలే వద్దనేది. ఎందుకంటే టీటీడీ బోర్డ్ అనేది అది ప్యూర్‌లీ హిందూకి సంబంధించినటువంటిది. ఎక్కడ టీటీడీ ఎవరిని ఆక్యుపై చేసుకోలేదు. ఎవరి ఇతర మతాలకు సంబంధించిన ఆస్తుల్ని చేజిక్కించుకోలేదు. క్లెయిమ్ చేసుకోలేదు. అలాంటి పవర్స్ లేవు. ఎందుకు దాన్ని దీనికి కంపేర్ చేస్తారు? టీటీడీ ప్రభుత్వ అధీనంలో కూడా ఉంటుంది. ఇండివిడ్యువల్‌గా ఉన్నప్పటికీ ప్రభుత్వం దాంట్లో చొరబడుతుంది. వక్ఫ్‌లోకి ప్రభుత్వం చొరబడదే. అలాగే వక్ఫే ప్రభుత్వ భూముల్ని తీసుకుందిక్కడ. ఎక్కడైనా టీటీడీ అలా తీసుకుందా? ఇంకా టీటీడీ నుంచి చాలా వరకు భూములు ప్రభుత్వం తీసుకుంది. చాలా మందికి పంచింది. ఎంతోమంది ఇతర మతస్థులు ఇప్పటికీ అదే టీటీడీ కేంద్రంగా బతుకుతున్నారు. వక్ఫ్ కేంద్రంగా ఎంతమంది ఇతర మతస్థులు బతుకుతున్నారండి, ముస్లిమేతరులు? చెప్పండి. అంతెందుకు ప్రఖ్యాత పుణ్యక్షేత్రాలు ఉన్న చోట ఎప్పటినుంచో రకరకాల మతాల వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే కల్చర్ మన దేశంలో ఎప్పటినుంచో ఉంది. అంటే సోంబేరిగా నిద్రపోతున్నటువంటి ఈ సెక్యులర్ హిందువులున్న చోటంతా కూడా ఇలా ఉంటుందండి. అన్ని మత ప్రదేశాల దగ్గర అన్ని మతాల వాళ్ళు కలిసి వ్యాపారాలు చేసుకోవట్లేదు. కేవలం హిందూ దేవాలయాలు, హిందువులకు సంబంధించినటువంటి విషయాల్లో మాత్రమే ఇతర మతాల వారికి కూడా ఉపాధి అవకాశాలు దొరుకుతున్నాయి. పూలమ్మేవారు, కొబ్బరికాయలమ్మేవారు, రకరకాల వస్తువులు అమ్మేవాళ్ళు, వీళ్ళందరికీ స్వేచ్ఛ అనేది కేవలం హిందువులకు సంబంధించిన కోణంలోనే ఉంటుంది. మసీదుల దగ్గర, చర్చుల దగ్గర ఎక్కడైనా హిందువులు వ్యాపారాలు చేసుకుంటున్నట్లు చూపించండి నాకు. ఉంటే వాళ్ళే ఉంటారు. ఇక్కడ కూడా కలిపేస్తున్నారు తాళింపు. తెలివైన తాళింపు. ఓకే. యూపీలో అలాంటి ఇన్సిడెంట్స్ ఎన్ని జరగలేదు. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా అలాంటి కల్చర్ మెల్లగా పాకుతూ ఉండడాన్ని మనం చూస్తున్నాము. ఎలాంటి కల్చర్? ఇంతకు మించి డబుల్ స్టాండర్డ్స్ ఉంటాయా? ఇక రెండో కీలకమైన ఎలాంటి కల్చర్ అంటే, ఇప్పుడు అదే ఆలయాల దగ్గర ఇతర మతాల వాళ్ళు ఎలాగుంటారు? ఎందుకుంటారు? ఇన్నాళ్ళు జరిగింది. ఆలయాల దగ్గర హిందూ ఆలయాలకి హిందువులే ఉండాలి. ముస్లింలకు సంబంధించినటువంటి మసీదులు, వాటి నిర్వహణ, వాటి వ్యాపారాలు వాళ్ళే ఉండాలి. ఇప్పుడు వీళ్ళ విశ్వాసాలు, వాళ్ళ విశ్వాసాలు మ్యాచ్ కానప్పుడు హిందువులందరినీ కావలించుకోవడం ఎందుకు? ఇన్నాళ్ళు అదే చేశారు కదా!
వాళ్ళ మతస్థులు తక్కువ ఉన్నారని మతాలు మారారు హిందువులు. ఇంకెంత సేవ చేయాలి? ఇక్కడ వీళ్ళ మతం తక్కువ ఉందని ఇక్కడికి పెళ్లిళ్ళు చేసుకునో ఇతరత్ర మార్గాల ద్వారా ఇదే హిందూ ఆడపిల్లలు అటు జంప్ అయ్యి ఇంకా ఎన్ని విధాలుగా సేవ చేయాలి హిందువులు? ఆలయాల దగ్గరేమో వ్యాపారాల ద్వారా కూడా మొత్తం కాంట్రాక్ట్‌లన్నీ వాళ్ళవే. లాటరీ వేశారంటే ఆ లక్కీ డిప్‌లో కూడా వాళ్ళకి శ్రీశైలంలో ఏం జరుగుతుందో మీకు తెలియదా? వక్ఫ్ బోర్డు ఒక ప్రాపర్టీ తనదే అని అనుకుంటే గనుక సర్వే కమిషన్లను అపాయింట్ చేసి ఎంక్వైరీ చేయించేది. అప్పుడు కూడా వక్ఫ్ బోర్డు నిర్ణయమే ఫైనల్ కాదు, ట్రిబ్యునల్ లో సవాల్ చేయొచ్చు. ఇప్పుడు ఈ కొత్త చట్టంలో సెక్షన్ ట్రిబ్యునల్‌లో సవాలు చేయొచ్చు అని తెలివిగా చెప్తున్నారు. ఏ ట్రిబ్యునల్ ఇది? వక్ఫ్ ట్రిబ్యునల్‌లోనే. అది క్లెయిమ్ చేసుకునేది వక్ఫ్. ట్రైబ్యునల్ కూడా వాళ్ళదే. అసలు కొట్టి ఇచ్చినా, ఈడ్చి కొట్టినా ఒకటే కదా అన్నట్లుగా ఉంది. తెలివిగా పదప్రయోగాల ద్వారా జనాల్ని ఎందుకండి కన్‌ఫ్యూజ్ చేయడం? వక్ఫ్ క్లెయిమ్ చేసేస్తోంది. నీది కాదు అని మళ్ళీ నువ్వు క్లెయిమ్ చేసుకోవాలంటే మళ్ళీ అదే వక్ఫ్ ట్రైబ్యునల్‌కి వెళ్ళాలి. ఇంత చిన్న లాజిక్ కూడా అర్థం కావట్లేదు మీకు. చూసారా? ఇప్పుడు ఈ కొత్త చట్టంలో సెక్షన్ 40 ని పూర్తిగా రద్దు చేసి ఆ నిర్ణయాధికారాన్ని జిల్లా కలెక్టర్ స్థాయి అధికారికి ఇచ్చారు. సెక్షన్ జిల్లా కలెక్టర్ స్థాయి అధికారి. మళ్ళీ ఇక్కడ స్ట్రెస్ చేసే విధానం చూడండి. కలెక్టర్ అంటే పనికిమాలినోళ్ళు అన్నట్లుగానే ఉంటుంది ఇంటర్ప్రిటేషన్. 40 ని వక్ఫ్ బోర్డు దుర్వినియోగం చేసింది అనే ఆరోపణ కరెక్టే. కానీ ఆ చెప్పండి, మనస్ఫూర్తిగా చెప్పండి. సెక్షన్ 40ని దుర్వినియోగం చేసింది అనేది కరెక్టే. మనస్ఫూర్తిగా చెప్పండి. సెక్షన్ 40 ద్వారా వక్ఫ్ బోర్డు ఎన్నో అక్రమాలకు పాల్పడింది. ఎంతోమంది బాధితుల్ని మిగిల్చింది. కన్నీటిని మిగిల్చింది అని చెప్పాలి. ఎంతోమంది సూసైడ్ కూడా చేసుకొని ఉంటారు ఈ బాధ భరించలేక. ఎవరికి తెలుసు ఎన్ని బయటకొచ్చినాయని? అలా చెప్పాలి. అలా కాకుండా అలాగా పైపైన చెప్పేస్తే ఎట్లా? అధికారాన్ని ఇప్పుడు నేరుగా ప్రభుత్వం తన చేతుల్లోకి తీసుకుంది. మరి ప్రభుత్వం దుర్వినియోగం చేయదా? అబ్బబ్బబ్బబ్బబ్బా! ఇప్పుడు ప్రభుత్వం దుర్వినియోగం అంటూ మాట్లాడుతా ఉన్నారు. ఈవిడ మొసలి కన్నీరు ఇంకెక్కడ ఎవరు చూడలేం మనం. ఈ సెక్షన్ 40 అనేవి ప్రత్యేక అధికారాలు ఇచ్చింది ప్రభుత్వం. తీసేసింది కూడా ప్రభుత్వమే. ప్రభుత్వం అల్టిమేట్ కదా ఇక్కడ. నువ్వు ప్రభుత్వాన్ని నమ్మవు, మరెవరిని నమ్ముతారు? పాకిస్తాన్‌ని నమ్ముతారా? లేకపోతే ఇటు పక్కన ఉన్న బంగ్లాదేశ్‌ని నమ్ముతారా? ఎవరిని నమ్ముతారు నాకు అర్థం కావట్లేదు. ప్రభుత్వాలనే మనం నమ్మాలి. ఇష్టమున్నా లేకపోయినా, ఓటేసినా ఏయకపోయినా ఏ పార్టీ అయితే అధికారంలో ఉంటుందో వాళ్ళనే నమ్మి తీరాలి. అల్టిమేట్ అదే. ఇక్కడ ప్రభుత్వం అంటే ఏదో చేసేస్తదంట. ఎప్పటికి బీజేపీ ఉండిపోతే ఏంటి? మమతా బెనర్జీ గారు అన్నట్లు మళ్ళీ మేమొస్తాం, మేము అవి మార్చేస్తాం, ఇవి పెట్టేస్తాం అని చెప్తున్నారు కదా! ఏది శాశ్వతం కాదు ఇక్కడ. కాకపోతే మీలాంటి వాళ్ళు కూడా నిజాలు చెప్పకపోవటం, దీన్ని ఇంకో యాంగిల్‌లో రిప్రజెంట్ చేయడం అనేది చాలా బాధాకరంగా ఉంది. ఇప్పుడు ఆ స్థానంలో కలెక్టర్ నిర్ణయం తీసుకునే వ్యక్తిగా ఉంటారు. సో కలెక్టర్ నిజాయితీగా ఉంటారు అనే గ్యారంటీ ఏంటి? వక్ఫ్ నిజాయితీగా లేదు కాబట్టి కలెక్టర్ నిజాయితీగా ఉంటారు. కలెక్టర్‌లని కూడా మనం అనుమానిస్తే ఇంకా మీరు ఇంకెవరిని నమ్ముతారు? ఐఏఎస్‌లని నమ్మరు, ఐపీఎస్‌లని నమ్మరు, ఇంకెవరిని నమ్ముతారు చెప్పండి? ప్రజాప్రతినిధులను నమ్మరు, ప్రభుత్వాల్ని నమ్మరు. మరి ఎవరిని నమ్ముతారు? ఆ పాస్టర్ ప్రవీణ్ పగడాల యాక్సిడెంట్‌లో చచ్చిపోయాడు అని చెప్తే, లేదు మేము నమ్మము, ఆ 400 సీసీ కెమెరాలు నమ్మము, అరే ఫోరెన్సిక్ రిపోర్ట్ నమ్మము అన్నట్లుగా మీ యొక్క ఇది కూడా ఉంది. మీరు చదువుకున్నోళ్ళు, ఎడ్యుకేషను, రకరకాల మేధావితనాన్ని కనబరుస్తారు. కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్ని మారుస్తారు. ఇదా మీ భావజాలం? ఆ అధికారిని మేనేజ్ చేసి ఎవరైనా సరే వక్ఫ్ ఆస్తిని కొట్టేయాలి అంటే అలా కొట్టేసే ఛాన్స్ పుష్కలంగా ఈ చట్టం అంటే సెక్షన్ 40ని ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి ఇవ్వాలంటుందా ఏంటి? ఇప్పుడు సెక్షన్ 40ని తీయకుండా వక్ఫ్ సవరణ బిల్లు ఎలా ముందుకొస్తుంది? అత్యంత భయంకరమైన చట్టం కదా సెక్షన్ 40. నీవు ఏదైనా సరే ఆక్యుపై చేసుకోవచ్చు వితౌట్ ఎనీ ప్రూఫ్. ఇది నాది అనే మాట చాలు, నోట మాట చాలు. ఇంత చిన్న లాజిక్ ఈవిడకి అర్థం కాకుండా ప్రభుత్వాన్ని తప్పుపడుతుంది, ప్రభుత్వాలను అనుమానిస్తుంది ఈవిడ. ఎవరైనా నాన్ ముస్లిమ్స్ విరాళాలు గాని దానాలు గాని ఇవ్వాలి అంటే హాయిగా ఇచ్చేవాళ్ళు. కానీ ఇక మీదట అలా ఇవ్వాలి అంటే 5 ఏళ్ళు కనీసం ఇస్లాం ని అనుసరించాలంట. అలా అనుసరించే వాళ్ళు మాత్రమే దానాలు ఇవ్వాలంట. ఇది మరీ విచిత్రము. ప్రపంచంలో ఇట్లాంటి ఒక కండిషన్ ని మనం ఏ దేశంలో కూడా చూస్తుండం. వక్ఫ్ కి స్టార్టింగ్ లో నిర్వచనం చెప్పారు కదమ్మా మీరు. వక్ఫ్ అంటే ఏంటి? ఎందుకు పుట్టింది అది? ముస్లింల ప్రయోజనార్థం పుట్టింది. ముస్లిమేతరుడికి రూపాయి ఇవ్వకూడదు యాజ్ పర్ వక్ఫ్. ఒక్కసారి ముస్లింల నుంచి తీసుకున్నటువంటి ఆస్తి ముస్లింల కోసమే ఉపయోగించాల్సిన ఆస్తి ఇంకా అక్కడి వరకే ఉంటుంది. అది అల్లా భూమి వాళ్ళ నమ్మకం ప్రకారం. దానికి హిందూయేతరుడు విరాళాలుగా ఎందుకు ఇవ్వాలి? హిందూయేతరుడు ఎందుకు దానం చేయాలి? హిందువుకు ఉపయోగపడింది హిందువు ఎందుకు ఇస్తాడు? క్రిస్టియన్కి ఉపయోగపడింది క్రిస్టియన్ ఎందుకు ఇస్తాడు? ముస్లిమేతరుడు ఎందుకు ఇవ్వాలి? అందుకే కదా 5 ఇయర్స్ మినిమం ఇస్లాం పాటించిన వ్యక్తి వక్ఫ్ మీద నమ్మకంతో వక్ఫ్ నిజంగానే ముస్లింల కోసం పనిచేస్తుంది, ముస్లింలలో ఉన్నటువంటి నిరుపేద మనుషులు లేకపోతే మహిళలు వీళ్ళ కోసం పనిచేస్తుందని నమ్మకం కలిగితే ఇస్తాడు. వాడి భూమో వాడి వస్తువో ఏదో ఒకటి ఇస్తాడు వక్ఫ్కి. ముస్లిమేతరులు ఎందుకు ఇస్తారు? ఇవ్వకూడదు కదా రూల్ ప్రకారం. అయితే అది అల్లా ఆస్తిగా మారేదానికి
ముస్లిమేతరుడు ఎలా ఇస్తాడండి? వాళ్ళు చేసే సర్వీస్ ఓన్లీ ఫర్ ద ముస్లిమ్స్ అయినప్పుడు, ఎందుకు ఈవిడ ఇవన్నీ చెప్పట్లేదు? విచిత్రమైన సంఘటనగా ఈవిడ అభివర్ణిస్తా ఉంది. అమ్మో! చాలా రిపేర్ చేయాలి వ్యవస్థని. వక్ఫ్ ఆస్తులు పెరగకూడదు అని చెప్పి కేంద్రం కోరుకునేటప్పుడు ఆ విషయాన్ని నేరుగానే చెప్పేసేయచ్చు కదా. పేద ముస్లింల కోసం చట్ట సవరణ చేస్తున్నాము అని చెప్పి ఎందుకు చెప్పుకుంటోంది బయటికి? ఎవరిని మోసం చేయడానికి అని చెప్పి చాలా మంది ఇప్పుడు క్వశ్చన్ చేస్తున్నారు. చాలా మంది కాదండి. తమరే క్వెషన్ చేస్తా ఉన్నారు. ఇప్పుడు మీరు మధ్యలో వీడియో బైట్స్ ప్లే చేసినా కూడా చాలా మంది ముస్లింలు ముందుకొచ్చి స్వాగతించిన వీడియో బైట్స్ కూడా ప్లే చేయాల్సింది. ఓన్లీ వన్ వే ట్రాఫిక్ ఎందుకు? కష్టపడి సంపాదించిన దాన్ని ఎవరికి ఇవ్వాలో ప్రభుత్వం డిసైడ్ చేస్తుందా? కానీ ఇక్కడ డిసైడ్ చేస్తోంది. డిక్టేటర్‌షిప్ అంటే ఇంకేదో కాదు. ఇలా ప్రతిదాన్ని చూసారా ఎలా మార్చిందో ఈవిడ? డిక్టేటర్‌షిప్ అనే పదాన్ని కూడా తీసుకొచ్చింది. ఇంకా మర్చిపోరు, ఈ జపాన్ని కంటిన్యూ చేస్తారు వీళ్ళు. ఇప్పుడు ఒకటండి, ఎప్పటికీ బీజేపీ అధికారంలో శాశ్వతంగా ఉండిపోదు. ఎప్పటికీ కాంగ్రెస్ అధికారంలో శాశ్వతంగా ఉండిపోదు. కానీ మనుషులు, వారి ఆలోచనలు, వారు సమాజానికి ఇచ్చినటువంటి సేవలు నిలిచిపోతాయి. ఈమె సత్యం తెలిసిన, వాస్తవాలు గ్రహించిన, అవన్నీ కూడా పక్కన పెట్టి తెలివిగా ఒక పార్టీ మీదకి, ఒక నచ్చనటువంటి భావజాలం మీదకి విసిరేస్తున్న ఈ విషపు ఆలోచన విధానం చూడండి. చాలా దారుణాతి దారుణంగా ఉంది ఇక్కడ. ఇక్కడ ముస్లిమేతరులు ఎందుకు ఇవ్వాలి వక్ఫ్‌కి అన్నదానికి ఒక్క లైన్‌లో ఆన్సర్. వక్ఫ్ పుట్టిందే ముస్లింల కోసం. సో, అక్కడంతా ఆ ఎకోసిస్టమ్ అంతా ముస్లిమ్స్ పరిధిలోనే ఉంటుంది. అయినప్పటికీ ఇదే వక్ఫ్ నాన్ ముస్లిమ్స్ ల్యాండ్స్, టెంపుల్స్, విలేజెస్, కన్‌స్ట్రక్షన్స్, హెరిటేజ్ అన్నిటిని క్లెయిమ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళింది. ఎక్కడ పుట్టింది? ఎలా మొదలైంది? ఎలా రూపాంతరం చెందింది? ఇది కదా నువ్వు చెప్పాలి. అవన్నీ పక్కన పెట్టేసి సెక్షన్ 40ని కూడా తీయటాన్ని తప్పుపడతారా? పైగా ముస్లిమేతరులు వక్ఫ్‌కి దానం చేయాలంటారా? మీరు చేయండి. మీ దగ్గర ఉన్నటువంటి ఏమన్నా ఉంటే వక్ఫ్ రాసి ఇచ్చేసి ఆదర్శాన్ని ప్రకటించి ఒక వీడియో చేయండి. వక్ఫ్ తీసుకుంటది. చర్యని మీరు ఇలాగే చేయాలి, ఇలాగే ఉండాలి అని చెప్పి కండిషన్స్ పెట్టడమే డిక్టేటర్‌షిప్ అంటే. అదేదో పెద్ద అర్థం కానిదేం కాదు. మరి అదే డిక్టేటర్‌షిప్ కోణం గురించి మాట్లాడుకుంటే 1947 స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి రాజ్యాంగాన్ని ఎన్ని విధాలుగా మార్చారండి. ఈ 70 సంవత్సరాల ఏలికలో ఎన్ని అక్రమమైనటువంటి సవరణలు చేసుకుంటూ, ప్రతిపాదనలు చేసుకుంటూ వచ్చారు. ఎమర్జెన్సీ కంటికి కనబడలే. 2013లో వక్ఫ్ అమెండ్మెంట్ కంటికి కనబడలా. 1995 అమెండ్మెంట్ కంటికి కనబడలా. కనబడినట్టు నటిస్తే ఎలాగా? 1992 ఆలయాలకు సంబంధించిన చట్టం. ఎంత దారుణం, ఎంత మోసం అది హిందువులకు సంబంధించి. అలాగే మైనారిటీలకు ప్రత్యేక హక్కులను ఇవ్వటం కానీ, మతపరమైన చీలికలను తీసుకొచ్చేలాగా రాజ్యాంగాన్ని మార్చటం కానీ, రాజ్యాంగంలో ఉన్న తొలి ప్రతులు ఏవైతే భారతదేశపు సంస్కృతి సంప్రదాయాలకు ప్రతిబింబిస్తాయో, రామాయణం అని ఇత్యాది ముఖ్యమైనటువంటి విషయాలు, వాటన్నిటిని నిర్మూలించటం. ఎవరిది డిక్టేటర్‌షిప్పు? ఎవరిది బ్రిటిష్ మైండ్ సెట్? స్వాతంత్ర్యం వచ్చినా ఇంకా బ్రిటిష్ తాలూకా భావజాలాన్ని ముందుకు తీసుకొచ్చింది ఎవరు? ఇప్పటికీ దాన్ని బతికిస్తున్నది ఎవరు? ఎవరండి? గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి ఒక సర్టిఫికేట్ తీసుకొని అప్పుడు ఏదైనా ఇవ్వాలి అంటే ఇవ్వాలనా? అందుకే ఇండిపెండెంట్ ఎంపీ కపిల్ సిబల్ రాజ్యసభలో మాట్లాడుతూ నా ఆస్తిని ఫలానా వాళ్ళకి ఇవ్వద్దు అని చెప్పి చట్టం చేయడానికి మీరెవరు అని క్వశ్చన్ చేశారు. ఇదే తెలివితేటలు అనమాట. ఈ తెలివితేటలన్నీ కూడా ఇంకెక్కడైనా ప్రదర్శిస్తే బాగుంటది. టీటీడీకి ఇతర మతస్థులు వెళ్ళాలి అంటే డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం చేయాలి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆ శ్రీనివాసుని నేను భగవంతునిగా నమ్ముతున్నాను. నా విశ్వాసాన్ని ప్రకటిస్తున్నాను. ఆయన మీద విశేషమైన గౌరవంతో నేను ఒక క్రిస్టియన్ అయినా, ముస్లిం అయినా కూడా అతని యొక్క అనుగ్రహం కోసం ఇదిగో లోపలికి వెళుతున్నాను ఆయన దర్శించుకోవడానికి అని చెప్పేసి డిక్లరేషన్ మీద సంతకం పెట్టి వెళ్తారు. ఎందుకు? అదొక హిందూ సంస్థ, హిందూ దేవాలయం కనుక ఒక హిందువుగానే నువ్వు లోపలికి వెళ్ళాలి. ఇక్కడ కూడా వక్ఫ్ బోర్డుకు నువ్వు ఇవ్వాలి అంటే ముస్లిమే అవ్వాలి. ఎందుకంటే అది ముస్లింల కోసమే పుట్టినటువంటి బోర్డ్. ఎన్నిసార్లు చెప్పాలి ఈ మాట? కానీ అబద్ధాలు చెప్పే వాళ్ళకి బలం ఎక్కువండి. చాలా బలం ఎక్కువ. ఎందుకంటే వాళ్ళ వ్యాప్తి వాళ్ళకి సహకరిస్తాడు కలిపురుషుడులాగా. నిజంగా కపిల్ సిబల్ ఏమంటున్నాడు? నేను ఎవరికి ఇవ్వాలో కూడా ప్రభుత్వం నిర్దేశిస్తుందా అంటే, ఇప్పుడు నువ్వు టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కూడా డొనేట్ చేస్తావా? పాకిస్తాన్‌కి నీ భూమి రాస్తావా? ఒప్పుకోదు కదా గవర్నమెంటు. ఇది అంతే. ఒకవేళ నిజంగా ఇచ్చుకోవాలంటే ఒక 5 ఇయర్స్ ఇస్లాం ప్రాక్టీస్ చేసి, ఆ ఇస్లాం పట్ల గౌరవాన్ని చూపించి యాజ్ ఏ ముస్లింగా మీ ప్రాపర్టీస్‌ని ఇచ్చేసుకోండి. మొత్తం హోల్ ప్రాపర్టీని ఇచ్చుకోండి. ఎవరొద్దన్నారు? ఇదేనా మరి వక్ఫ్ పట్ల ఉన్న గౌరవం? నిజంగా వక్ఫ్‌నంత గనక మీరు మీరు మీ ఆస్తుల్ని ఇవ్వాలి అనేంత ప్రేమ మీకుంటే, ఆ మతాన్ని కూడా స్వీకరించాలి. తప్పదది. హిందువులు ఇండిపెండెన్స్ కి ముందు నుంచి వక్ఫ్ కి విరాళాలు ఇస్తూ ఉన్నారు. దాన్ని కోర్టులు కూడా సమర్థించాయని చెప్పి హిందువులంట వక్ఫ్‌కి విరాళాలు ఇస్తూ ఉన్నారంట. ఒకసారి ఆ డేటాతో సెపరేట్ వీడియో చేయమ్మా. హిందువులు ఇవ్వట్లా.
హిందువుల భూముల్ని తీసేసుకొని హిందువులు ఇచ్చినట్లుగా మార్చుకున్నాయి వక్ఫ్ బోర్డులు. ఏం చేస్తారు? తాడు బంగారం లేని చాలామంది హిందువులు, చేతగాని హిందువులు ఏం చేస్తారు చెప్పండి? ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఖాళీ చేసేస్తున్నారు. ముర్షిదాబాద్‌లో కనిపించట్లా అట్లా. మొత్తం వక్ఫ్ ఆస్తులన్నీ దేశంలో ఉండే యావత్ వక్ఫ్ ఆస్తులన్నీ కూడా డిజిటలైజ్ చేసి సెంట్రల్ డేటాబేస్ లోకి ఎక్కించేయాలి అని చెప్పి ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈవిడ ఏం చెప్తుందో తెలవదు గానీ, ఎంత మంచి పారదర్శకమైన నిర్ణయం అండి. దాన్ని కూడా వంకబెడతారేమో చూద్దాం. 6 నెలల్లోపు డిజిటలైజ్ చేయకపోతే ఆ పర్టికులర్ ఆస్తి వక్ఫ్ అనే గుర్తింపుని కోల్పోయే ప్రమాదం ఉంది. అది అతిపెద్ద భయం ఇప్పుడు. అంటే అప్పుడు ఆ ఆస్తి వివాదాస్పద భూమిగా పక్కనుండిపోతుందా లేదా ప్రభుత్వానికి చెందుతుందా అనేది క్లియర్ గా ఆ చట్టంలో ఏమీ చెప్పలేదు. దాన్ని కలెక్టర్ డిసైడ్ చేస్తారు. సో ఇక్కడ ఇంకొక సవరణ కూడా చేశారు. బాధితులకి ఈవిడే చెప్పారు. ఈ చట్టంలో చేసిన మంచి మార్పులు ఏంటి అంటే, ఎవరైతే బాధితులుగా ఉంటారో వాళ్ళు ఈ వక్ఫ్‌కు వ్యతిరేకంగా హైకోర్టులో ఒక 90 రోజుల్లోగా పిటిషన్ వేసుకోవచ్చు అని చెప్పేసి. 3 నెలలు. 90 రోజులంటే 3 నెలలు. ఇప్పుడు వక్ఫ్‌కి ఇచ్చినటువంటి టైము 6 నెలలు. వక్ఫ్ బోర్డులు ఎన్నున్నాయి? 36. సెంట్రలైజ్డ్‌గా ఒక బోర్డు ఉంది. ఈ వ్యవస్థ అంతా కూడా మేనేజ్ చేయడానికి మీ దగ్గర ఉన్నటువంటి భూములు, లెక్కపత్రాలు చెప్పడానికి 6 నెలల టైం సరిపోదు. ఇన్నాళ్ళు ఏం చేస్తున్నారు మీరు? ఆళ్ళ భూములు, ఈళ్ళ భూములు తీసేసుకొని ఇప్పుడు లెక్క చెప్పండి అంటే లెక్క చెప్పడానికి కూడా ఒకవేళ టైం సరిపోదు. మాకు 6 నెలలు 9 నెలలు అడగండి. ఎవరొద్దంటారు? లేదా సంవత్సరం అడగండి. బట్ అల్టిమేట్‌గా వివరాలన్నీ కూడా డిజిటల్ రూపంలో ఉంటే ముస్లింలు కూడా చూస్తారు కదా! మా వక్ఫ్ ల్యాండ్ ఎంతుంది? దీనికోసం వినియోగించబడుతోంది అని. ఇతర ముస్లింలు కూడా వాళ్ళ ఇష్టానుసారంగానే ముందుకొచ్చి ఇదిగో వక్ఫ్ అద్భుతంగా పనిచేస్తుంది మా ముస్లిమ్స్ కోసం కనుక నా ఆస్తిలో 10% 20% దీనికి ఇచ్చేస్తున్నాను అని ముందుకు రావచ్చేమో మీ యొక్క పారదర్శకతను చూపించి. తులసి గారు మీరు అలా చెప్పాలి కదా విషయాన్ని. అలా కాకుండా అక్కడేమో ఆ పాజిటివ్ పాయింట్ అంటారు. ఎక్కడ? 90 రోజుల గడువు బాధితులకి హైకోర్టులో పిటిషన్ వేసుకోవడానికి పాజిటివ్ పాయింట్. ఇక్కడ 6 నెలల గడువు అనేది 180 రోజులు ఇంకా చెప్పాలంటే. 180 రోజుల గడువు అనేది ప్రాబ్లమ్ అయిపోయిందా? ఆ పవర్ కలెక్టర్‌కి ఇచ్చారు కాబట్టి ఆ కలెక్టర్ మీద ప్రభుత్వ ఇన్‌ఫ్లుయెన్స్ ఉంటే గనక ఖచ్చితంగా వక్ఫ్ ఆ ఆస్తిని ఇలా మనం కలెక్టర్లని, పోలీసుల్ని, చట్టాల్ని దేన్ని నమ్మకుండా పోతే ఇక మనం దేని అడవుల్లోకెళ్ళి బతకాలిక. ఈ ఒక్క నిబంధన వల్ల వేలాది ఎకరాల వక్ఫ్ ఆస్తి అనేది వక్ఫ్‌కి కాకుండా పోతుంది అనే ఆందోళనలు ఉన్నాయి. ఎందుకంటే లక్షల ఎకరాల వక్ఫ్ ఆస్తులు ఉన్నాయి. చాలా వాటికి డాక్యుమెంట్స్ లేవు. ఇప్పుడు 2013 నుంచి 2024 వరకు వక్ఫ్ ఆస్తులు గణనీయంగా 40% పెరిగాయండి. ఎలా పెరిగాయి? ఇచ్చినటువంటి ఈ విశేష అధికారాల వల్ల కదా, సెక్షన్ 40 వల్లనే కదా. ఎలా పెరిగాయి? 40% ఆస్తులు ఎలా పెరిగాయండి ఒకసారిగా? మరి అవన్నీ కూడా అక్రమంగా క్లెయిమ్ చేసినవి అయి ఉంటాయి కదా. వాటిని వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఈ దేశంకు ఉందా లేదా? అంటే వక్ఫ్ బై యూజర్ లాగా ఉంటున్నాయి. ఆ వక్ఫ్ బై యూజర్ గా ఉన్న వాటిని ఎలా డిజిటలైజ్ చేసి ప్రాపర్ డాక్యుమెంట్స్ తో డేటాబేస్ లోకి ఎక్కించాలి, అది కూడా 6 నెలల లోపు ఇన్ని ఆస్తుల్ని ఎక్కించడం ఎలా సాధ్యం అవుతుంది అని చెప్పి అడుగుతున్నారు. టైం అడగండి, ఎక్కువ టైం అడగండి. అలా కాకుండా వక్ఫ్ బై యూజర్ ప్రాపర్టీస్ ఎలా వ్యాలిడ్ అవుతాయండి? అవి కూడా మాట వరుసకి ఇది మాదన్నట్టే వక్ఫ్ బై యూజర్ అన్నా కూడా. ఒకప్పుడు మా తాతలు ఎప్పుడు ఇది వాడేవారు, ఇది మాకు ఇచ్చేశారు అది మేము నమ్మాలి అంతే. విశ్వాసం బేస్ మీద ఈ ప్రాపర్టీ మీదని మేము నమ్మాలి. అలా మాట్లాడుతున్నారు మీరు. మరి అలాంటి నమ్మకాల మీద భూములు సంపాదించే హక్కులు మిగతా వాళ్ళకు కూడా ఇవ్వాలి కదా. ఒక మతానికి ఒక హక్కు, ఒక మతానికి ఇంకో హక్కు. కానీ 1995 చట్టంలో సెక్షన్ 107 ని చేర్చడం ద్వారా వక్ఫ్ ఆస్తులకి ఈ లిమిటేషన్ యాక్ట్ వర్తించదు. అయిపోయింది. అందుకనే గ్రామాలని క్లెయిమ్ చేసేసుకున్నారు. పార్లమెంట్‌ను కూడా క్లెయిమ్ చేస్తారు. రేపొద్దున తులసి చందు గారి ఇంటిని కూడా క్లెయిమ్ చేస్తారు. ఇది గనక అమెండ్మెంట్ బిల్లు ముందుకు రాకపోతే. 95లో తీసుకొచ్చినటువంటి ఇంకొక అధికారం ఏదైతే ఉందో కట్టబెట్టిన అధికారం, అది ఇప్పుడు 2025లో తొలగిస్తూ ఉంటే అది ప్రమాదకర సంకేతంగా ఈవిడ మాట్లాడుతూ ఉన్నారు. అంటే 1995కు ముందు ముస్లింలు ప్రశాంతంగా బతకలేదా? బేస్డ్ ఆన్ దిస్ వక్ఫ్ యాక్ట్స్ లేకపోతే ఈ అధికారాల మీద ముస్లింల యొక్క బతుకులు మారిపోయాయా? ఎంతమంది ముస్లింల యొక్క జీవితాలను ఉద్ధరించేశారు? ఒక లిస్ట్ తయారు చేసి పెట్టండి మీ వీడియోలో. అంటే వక్ఫ్ ఆస్తిని ఎవరైనా ఒక 12 ఏళ్ళలో 30 ఏళ్ళలో అనుభవించినా కూడా వక్ఫ్ బోర్డుకే పూర్తి హక్కులు ఉంటాయి. చెప్పా కదా, ఆ అధికారాలను అలా ఇచ్చారు. 12 సంవత్సరాల రూల్ కూడా వీళ్ళకి లేదు. ఎలా అండి? ఎలా ఇస్తారు నాకు అర్థం కాదు. ఇంత దారుణమైనటువంటి చట్టాన్ని సవరణ కాదు, పూర్తిగా తీసివేయాలి. నామరూపాలు లేకుండా చేయాలి. ఉంటే ప్రభుత్వ అండర్లో ఉండాలి, అంతే కథం. అలా కాకుండా ఇదేంటి ఏదో ట్రస్ట్‌లో ఏవో పెట్టుకోవడం వేరు. ఒక బోర్డు ఏకంగా సుప్రీంకోర్టు సమానంగా, సుప్రీంకోర్టుకు మించి. దీన్ని ఈ ప్రజాస్వామ్యంలో ఇటువంటివి దారుణాతి దారుణంగా ఖండించాల్సింది పోయి. ఇది రాజ్యాంగమా?
రాజ్యాంగాన్ని ఈ 1995లో రాజ్యాంగ సవరణ చేయనిదే, ఈ మార్పులు చేర్పులు చేయందే ఈ అధికారాలన్నీ వచ్చేసాయా? ఎవరు రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తున్నారు? ఎవరు డిక్టేటర్‌షిప్ చేశారు ఇన్నాళ్ళు? అది మాట్లాడరు వీళ్ళు. వాళ్ళంతా చెడగొడితే ఇప్పుడు జరుగుతుంది రిపేర్. దానికేమో వీళ్ళంతా కూడా ఇలా జనాల్ని ప్రిపేర్ చేస్తున్నారు ఇన్ ఏ రాంగ్ వే. వన్స్ ఏ వక్ఫ్ ఆల్వేస్ ఏ వక్ఫ్ అనేది వర్తిస్తుంది. సో వక్ఫ్ బోర్డ్ నుంచి ఆ వ్యక్తికి ఆ ఆస్తి మీద ఎలాంటి హక్కులు వెళ్ళవు అనేది ఈ సెక్షన్ చెప్తుంది. ఇప్పుడు ఈ సెక్షన్ ని పూర్తిగా రద్దు చేసేసారు. మంచిదే కదా! రద్దు చేయాలి. రద్దు చేయకపోతే ఈ 12 ఇయర్స్ రూల్ కూడా లేకపోతే ఇంకెందుకిక? అంటే ఇప్పుడు వక్ఫ్ భూమిని ఎవరైనా కబ్జా చేశారనుకోండి, వక్ఫ్ భూమిని ఎవడు కబ్జా చేస్తాడమ్మా? ఏం మాట్లాడుతున్నావు? వక్ఫే వేరే వాళ్ళ భూములు కబ్జాలు చేస్తోంది ఇక్కడ. వక్ఫ్ భూమిని కబ్జా చేయాలి అంటే అవతల వాడికి ఎన్ని గుండెలుండాలి? పవర్‌ఫుల్ ఆధారాలు లేనిదే క్లెయిమ్ చేసుకోలేరు. ప్రభుత్వాలే తమ తమ భూముల్ని వెనక్కి తీసుకోమనండి. ప్రభుత్వ భూముల్ని ఎన్నింటిని వక్ఫ్ క్లెయిమ్ చేసుకుందో అవి దమ్ముంటే వెనక్కి తీసుకోమనండి. కనీసం భవిష్యత్తులోనైనా సరే వక్ఫ్ ఎలా పడితే అలా ఇతరుల భూములను ఆక్యుపై చేసుకోకూడదని ఈ బిల్లుని తీసుకొచ్చినందుకు స్వాగతించాలి కదా పెద్ద మనసు చేసుకొని. కొంతకాలం పాటు ఒక 12 ఏళ్ళు 30 ఏళ్ళు అప్పుడు కబ్జాదారులకి కొన్ని హక్కులు కల్పిస్తుంది ఇప్పుడు కొత్తగా తీసుకొని వచ్చిన చట్టం. వాహ్! ఏమి ఏమి దారుణమైన విషపు వార్తలమ్మా మీవి. నిజంగా నమస్కారం మీకు. ఇప్పటికే వక్ఫ్ ఆస్తులు చాలా ఆక్రమణల్లో ఉన్నాయి అంటున్నారు. ఇప్పుడు ఈ కొత్త చట్టం వక్ఫ్ ఆస్తులు ఆక్రమణలో ఉంటే జస్ట్ 10 ఇయర్స్‌లో 40% అంటే దాదాపుగా ఒక 4 లక్షల ఎకరాలు ఎలా చేరిపోతాయి ఆ బోర్డులోకి? కబ్జా ఎవరు చేస్తున్నట్లు? హ్మ్. అంటే వక్ఫ్ ఆస్తి ఇక్కడ కాపాడబడుతోందా? కబ్జా వక్ఫ్ ఆస్తుల్ని చేజిక్కించుకున్న కబ్జారాయులు అనే ఒక ప్రత్యేకమైన శీర్షికన ఒక వీడియో చేసి ఒక నలుగురు కబ్జారాయుల పేర్లు మీరు ప్రవేశపెట్టవలసిందిగా మేము కోరుకుంటున్నాం. దమ్ముంటే. చివరికి న్యాయ వ్యవస్థలో కూడా ప్రభుత్వ అధికారి జోక్యం ఉండేలాగా ఈ చట్టాన్ని చేశారు. ఇక్కడ మనం క్లియర్ కట్ గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పటిదాకా వక్ఫ్ ఆస్తుల నిర్వహణకు కేంద్ర స్థాయిలో వక్ఫ్ సెంట్రల్ బోర్డు ఉంది, వక్ఫ్ కౌన్సిల్ ఉంది, అలాగే రాష్ట్రాల్లో వక్ఫ్ బోర్డులు ఉన్నాయి. ఇవన్నీ వక్ఫే. వక్ఫ్ అనే ఎకోసిస్టమ్‌లోనే ఉన్నవే. వక్ఫ్ సెంట్రల్ బోర్డు ఇవన్నీ కూడా వాళ్ళే ఉంటారు. మీరు స్టార్టింగ్‌లో చెప్పారు కదా! దోచుకున్నది వాడే, ఆ ఎలిగేషన్స్ వేసింది వాడే అన్నట్లుగా మొత్తం వాళ్ళ అధీనంలోనే ఉంటాయి ఇక్కడ. టీటీడీ కేంద్రానికి జవాబుదారీ కాదు. అది స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న ఒక సంస్థ. నేరుగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటే అజమాయిషీ చేస్తుంది టీటీడీ మీద. దేవాదాయ శాఖ కింద టీటీడీ ఉంటుంది. మాట్లాడితే అంటే అడిగేవాడు లేడని ఇష్టారాజ్యంగా నోరు ఈశ్వరుడు ఇచ్చాడు కదా అని వాగేస్తున్నారు గానీ, మాట్లాడితే టీటీడీతో కంపేర్ చేస్తారు, హిందూ దేవాలయాలతో కంపేర్ చేస్తారు, వక్ఫ్ చట్టంకి దానికి తలా తోకా లేకుండా ఏం మాట్లాడతారమ్మా మీరు? సో, వీళ్ళ బాధ ఏంటి అనేది అర్థం చేసుకోవడానికి ఇంతసేపు ఇదంతా భరించాల్సొచ్చింది. యాక్చువల్‌గా ఇది ఎప్పుడో 9 రోజుల క్రితం వీడియో. ఇప్పుడు సుప్రీం కోర్ట్ ఆల్రెడీ దీని మీద వాదనలకు స్వాగతించింది అండ్ దాని మీద చర్చ నడుస్తోంది. ఏం జేయాలో మోదీకి బాగా తెలుసు. కిరణ్ రిజిజు గారు ఒక ఇంటర్వ్యూలో జెప్పారు. ఒకవేళ సుప్రీం కోర్టే గనక దీన్ని ఖండించినా, లేకపోతే ఈ బిల్లుని ఆపేసినా, తనకున్న విశేష అధికారం ఆర్టికల్ 142తో ఏం చేయాలో మోదీకి తెలుసు అని చెప్పారు. ఇక్కడ చట్టబద్ధంగా, ప్రజాస్వామ్యయుతంగా పార్లమెంట్‌లో నెగ్గినటువంటి బిల్లు సుప్రీం కోర్ట్ అడ్డుకోవడమే చరిత్రలో అత్యంత దౌర్భాగ్యకరమైన విషయం. ఇంకోటి కాదు ఇది. పార్లమెంట్‌లో ఆమోదం పొందినటువంటిది. దాన్ని అడ్డుకోవడమే కదా స్టే ఇవ్వడం అంటే. అలాగే వీళ్ళంతా కూడా తులసి చందు లాంటి వాళ్ళందరూ కూడా ఇలాగే మాట్లాడతారు. ఉన్న విషయాన్ని ఉన్నట్లుగా చెప్పరు. అదే మొసలి కన్నీరు కారుస్తారు. అదే సంతుష్టీకరణ వార్తలు. కాబట్టి వీళ్ళందరూ సంతుష్టీకరణ జర్నలిస్టులు. ఎప్పటికీ హిపోక్రసీని వీడరు. వాళ్ళు రైజ్ చేసిన పాయింట్స్ వాళ్ళకే రివర్స్ వితిన్ మినిట్స్‌లో తగులుతాయి. కానీ పట్టించుకోరు. వాళ్ళు చెప్పింది మనం వినాలి. వినకపోతే మనం అనాగరికులం. వినకపోతే మనం ఇంకేదో వాళ్ళు పేర్లు పెట్టి పిలుస్తారు కదా! అది. సో, ఈ దారుణాల్ని మనం ఎండగట్టాలి అంటే మనం కూడా సబ్జెక్ట్ మీద అవగాహన కలిగి ఉండాలి. యథార్థ విషయాలను తెలుసుకొని అబద్ధాలు చెప్పే వాళ్ళకి దూరంగా ఉండండి. అబద్ధాలు చెప్పే వాళ్ళ యొక్క వార్తలు వినకండి, విశ్లేషణలు చూడకండి. చూసినా దానికి సమాధానం చెప్తాము అనే ఒక సామర్థ్యం ఉంటేనే చూడండి. లేకపోతే ఎంతోమంది అమాయకులు పాపం ఇలాంటి వాళ్ళ యొక్క మాటలు విని అవే నిజం అనుకుంటారు. అదే నా భయం. ఎనీవేస్ థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.